ఇలా పునుగులు బయటలా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా రావాలంటే చిన్న ట్రిక్ ఉంది. ఇంట్లోనే టిఫిన్ సెంటర్ స్టైల్లో పెద్ద పునుగులు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకుంటే పైన కరకరలాడుతూ వస్తాయి. అలాగే 150 గ్రాములు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను ఉప్పు, 1/4 టేబుల్ స్పూను వంట సోడా, సన్నగా తరిగిన 4 ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనె వేసి కలుపుకోవాలి. ఇలా వేడి చేసిన నూనె వేస్తే పునుగులు నూనె పీల్చకుండా పైన కరకరలాడుతూ వస్తాయి. పిండి కలుపుకునేటప్పుడు మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే ఉండాలి. ఇలా ఉండాలి, చూస్తున్నారు కదా. దీనిని ఒక పావు గంట లేదా అరగంట మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకున్నాము. నూనె బాగా కాగాలి, కానీ పొగలు రావద్దు. ఇప్పుడు చేత్తో ఇలా కొంచెం పెద్దగా పునుగుల్లా వేసుకోవాలి. చాలా చిన్నగా కాకుండా ఉండాలి. ఒక్కసారి ఎక్కువగా వేయకండి, కొంచెం స్పేస్గా ఉండాలి. మంట మీడియంలోనే ఉంచుకోవాలి. మంట ఎక్కువైతే బయటే బ్రౌన్ అయిపోతాయి, లోపల ఉడకవు. నెమ్మదిగా తిప్పుకుంటూ వేయించాలి. చూస్తున్నారుగా, రంగు నెమ్మదిగా మారుతుంది. ఇలా నిదానంగా వేయించుకుంటేనే లోపల కూడా బాగా ఉడుకుతాయి. తొందరపడకండి, మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవి మంచి రంగులోకి వచ్చేసాయి. ఇలానే ఉండాలి పర్ఫెక్ట్ పునుగులు. ఇప్పుడు ఇవి తీసేయాలి. చూస్తేనే ఎంతో కరకరలాడుతున్నాయి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనం వేయించుకోవాలి. అన్ని పునుగులు ఇలానే సమముగా వేగుతాయి. ఇలా వేడివేడి పునుగులు రెడీ అయ్యాయి. లోపల సాఫ్ట్గా, బయట కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వీటిని అల్లం చట్నీతో తింటే ఇంకా రుచి పెరుగుతుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.